రాజధాని వాసులు మరోసారి మోసపోయారు. రైతులన్నా వారి కష్టాలన్నా ఏమాత్రం లెక్క చేయని చంద్రబాబు సర్కార్ ఎప్పట్లాగే తన రెండు నాల్కల ధోరణిని ప్రదర్శించింది. భూములు తీసుకునేంత వరకు రైతులే దేవుళ్ళని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పుడు ఊర్లు కూడా ఖాళీ చేయక తప్పదంటున్నారు. అభివృద్ధి కావాలంటే ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోవలసిందేనంటున్నారు. ఏ ముహూర్తాన రాజధాని కోసం చంద్రబాబు మొదటి అడుగు వేశారో కానీ రైతుల పాలిట అది శాపంగా మారింది. తన ఏకపక్ష నిర్ణయాలతో రైతులను ఆయన నిలువున వంచిస్తున్నారు. 3 పంటలు పండే పచ్చని భూములను బలవంతంగా లాక్కున్న ప్రభుత్వం అభ్యంతరం చెప్పిన వారిని అభివృద్ధి నిరోధకులుగా ముద్ర వేసేందుకు ప్రయత్నించింది. చివరికి రైతులకు రకరకాల తాయిలాలు ప్రకటించి భూములు లాక్కుంది. అందులో ఏ గ్రామంలోనైతే ల్యాండ్ పూలింగ్ కింద భూములిచ్చారో అదే గ్రామంలో తిరిగి అభివృద్ధి చేసిన భూమిని ఇస్తామంటూ నమ్మబలికింది. మెట్ట భూముల రైతులకైతే ఒక్కో ఎకరం తీసుకుంటే దాని కింద 1000 గజాల నివాస స్థలం, 200 గజాల కమర్షియల్ స్థలం ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే జరీబు భూముల కింద 1000 గజాల నివాస స్థలం, 450 గజాల కమర్షియల్ స్థలం ఇస్తామని మొదట్లో ప్రభుత్వం చెప్పింది. పైగా రాజధాని గ్రామాలన్నీ అభివృద్ధి అవుతున్నందున ఏ గ్రామంలో భూమి తీసుకున్నామో అక్కడే ఇస్తామని నమ్మబలికారు. తీరా భూములన్నింటినీ తీసుకున్నాక ఇప్పుడు ప్రభుత్వం మాట మార్చింది. ఇచ్చిన చోటే భూములు తీసుకోవాలని, మీ గ్రామాల్లోనే ఇవ్వాలంటే కుదరదని తేల్చి చెప్పింది. అంతేకాదు, సీడ్ క్యాపిటల్ పరిధిలో ఉండే 3 గ్రామాలైన లింగాయపాలెం, ఉద్దండరాయునిపాలెం, తాళ్లయ్యపాలెం గ్రామాలను పూర్తి స్థాయిలో ఖాళీ చేయక తప్పదని కూడా ఇప్పటికే లీకులిచ్చేసింది. వాస్తవానికి సింగపూర్ కంపెనీలు ఇచ్చిన మాస్టర్ ప్లాన్లో ఈ 3 గ్రామాలు లేవు. ఆ గ్రామాల మీద నుంచే ప్రభుత్వ భవనాలు, పూల తోటలు, కాల్వలు వస్తాయని మ్యాప్లో చూపించింది. అంటే ఈ 3 గ్రామాలను పూర్తిగా ఖాళీ చేయించి ఈ నిర్మాణాలన్నీ చేస్తారన్నమాట. మొదట్లో నమ్మకంగా మాటలు చెప్పి భూములు లాగేసుకున్న మంత్రులు ఇప్పుడు పొరపాటున కూడా రాజధాని గ్రామాల్లో అడుగు పెట్టడం లేదు. కనీసం ఫోన్ చేసినా స్పందించడం లేదు. దీంతో రాజధాని గ్రామాల రైతులకు ఆలస్యంగానైనా విషయం బోధపడింది. తమను నిలువున మోసం చేశారని తేలిపోయింది. సీడ్ క్యాపిటల్ కింద 3 గ్రామాలను ఖాళీ చేయించబోతున్న ప్రభుత్వం ఎక్స్ప్రెస్ హైవేల పేరుతో మరో 6 గ్రామాలకు ఎసరు పెట్టింది. వాటిల్లో తుళ్లూరులో కొంత భాగంతో పాటు మల్కాపురం, ఐనవోలు, మందడం, రాయపూడి, దొండపాడు, కృష్ణయ్యపాలెం గ్రామాల మధ్యలో నుంచి ఈ రోడ్లను వేయబోతున్నారు. భూములు తీసుకునేటప్పుడు గ్రామాల జోలికి రామని చెప్పిన పెద్దలు ఇప్పుడు ఎందుకిలా చేస్తున్నారని గ్రామస్తులు మండిపడుతున్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి మా పొలాలు అట్టు తీసుకున్నారు, మమ్మల్ని మభ్యపెట్టి ఆ రోజు తెలిసిన అభ్యంతరాలు కానీ మాకు ఇస్తామనే కానీ ఒక మాట కూడా లేదు. అంతేకాకుండా ఆ రోజు ల్యాండ్ పూలింగ్ తీసుకున్నప్పుడు మంత్రులు తిరిగారు, పెద్ద పెద్ద అధికారులు తిరిగారు, ముఖ్యమంత్రి గారు 2-3 సార్లు మీటింగులు పెట్టారు, చేస్తూ ఉన్నారు. కానీ ఇవాళ ఏ ఒక్క మంత్రి రావట్లేదు, ఎవరు రావట్లేదు, మొహం చాటేస్తున్నారు. అర్హులైన రైతు కూలీలకు ఎవరికి ఇంతవరకు ఫంక్షన్స్ లేవు. 50,000 రూపాయలు కౌలిస్తున్నాం అన్నారు. 3 పంటలు పండే ఎలాంటి విపత్తు కరువు వచ్చినా కూడా 3 పంటలు పండే భూములను నాశనం చేశారు. మీ ఎదురు కనపడుతుంది ఇల్లు నాదే, ఇంతవరకు నేను గృహప్రవేశం చేయలేదు, దాని మీద కూడా రోడ్డు వెళ్తుంది అంటున్నారు. నేను స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్ ఇచ్చాను, మరి దాన్ని చూసి మీరు చేయండి అని మేము మొన్న సిఆర్డీఏ మీటింగ్లో చెప్పాము. ఇంచుమించు 20 లక్షలు ఖర్చు పెట్టుకొని కూకున్నాం. మీరు ఆ రకంగా రోడ్లు పోతున్నాయి అంటే మేము స్వచ్ఛందంగా పొలం ఇచ్చిన తర్వాత కూడా మీరు ఆ రకంగా మా రోడ్లు ఆ రోజు చెప్పింది ఏంటంటే రోడ్లు తోలి రావని చెప్పారు. మళ్ళీ ఇవాళ రోడ్లు కింద మీ ఇల్లు పోతున్నాయి అంటే మేము ఉండాలి చెప్పండి. 2 ఆడపిల్లలు, ఇంకా పెళ్ళిళ్ళు కావాలా, నేనేం చేయాలి చెప్పండి. నేను 10 రోజుల నుంచి అన్నం తింటలా. పొలాలు ఇచ్చాము, ఇల్లు పోతున్నాయి అంటే మాత్రం మేము అంగీకరించాం. అవసరం మా శవాల మేంచని ఇల్లు కట్టు రోడ్లు వేసుకోమనండి, అందుకే మేము చేసేది ఏమీ లేదు. అభివృద్ధి మాకు అవసరం లేదు. ఎన్నాళ్ళు చెట్ట బతికా ఈ ఇవాళ అట్టని బతుకుతాం. ఆయన సంతోషంగా మేము బతుకగలమా? అభివృద్ధి ఆయనకు అభివృద్ధి, మాకు అభివృద్ధి లేదు. మా బతుకులు ఇంతే, మా బతుకులు మేము రూపాయి ఆకుకూరలు అమ్ముతాం, మేము బతుకుంటాం. అందుకే మేము చేసేది ఏమీ లేదు. ఆయన ఏసీ కారులో తిరుగుతాడు, విమానాల్లో తిరుగుతాడు, మేము తిరగలేంగా. ఆయన కోసం అభివృద్ధి చేసుకుంటాడు. ఆయన మేము గెలిపించి రోడ్లు పాదయాత్ర చేశాడని మేము గెలిపించినందుకు మమ్మల్ని వెనుబడి పడుతున్నాడు ఆయన. రాజధాని పూలింగ్ పొలం తీసుకున్న తర్వాత పనులు లేక అస్తవ్యస్తపడుతున్నాము. మాకు కుటుంబం జరగడం కూడా చాలా కష్టంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు నెలకు 2,000 పింఛన్ ఇస్తానన్నాడు రైతు కూలీలకి. మా ముఠాలోనే 18 మందికి రాలేదు, 2కే వచ్చినాయి. ల్యాండ్ పూలింగ్ ఇచ్చినప్పుడు రోడ్లు మీ గ్రామంలో కూడా ఏమని నారాయణ గారు, పుల్లారావు గారు చెప్పారు, 2 మంత్రులు. ఇవాళ వచ్చేసి గ్రామం నడివి మధ్యగా రోడ్లు పోతున్నాయని చెప్పారు. మేము రైతు కూలీ పని లేక, ఇల్లు లేక మరి రేపొద్దున పిల్లల భవిష్యత్తు ఏంది, మా భవిష్యత్తు ఏంది అని ఆలోచించాల్సింది. కృష్ణయ్యపాలెంతో మొదలైన ఎక్స్ప్రెస్ హైవే మంటలు రాజధాని అంతటా వ్యాపించాయి. చివరకు తుళ్లూరులోనే రాజధానిని ఏర్పాటు చేయాలనే కోరిన అక్కడి టీడీపీ నేతలు ఆ పార్టీ సానుభూతి పరులైన రైతులు సైతం ఇప్పుడు చంద్రబాబుపై మండిపడుతున్నారు.
రాజధాని పేరుతో జరుగుతున్న మోసాలపై అన్నదాతలకు ఎదురవబోతున్న పరిస్థితుల గురించి సాక్షి టీవీ మొదటి నుంచి కథనాలను ప్రసారం చేస్తూనే ఉంది. సింగపూర్ మాస్టర్ ప్లాన్ ప్రకారం గ్రామాలను ఖాళీ చేయక తప్పదని ప్రభుత్వం మోసం చేస్తుందంటూ చెప్తూనే ఉంది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సహా కమ్యూనిస్టులు, కాంగ్రెస్ నేతలు, ఇతర ప్రజా సంఘాల నేతలు కూడా ఈ విషయాన్ని చెప్తూనే ఉన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం వారి మాటలు నమ్మవద్దని, రైతులకు ఏ హామీ ఇచ్చామో అవన్నీ అమలు చేసి తీరుతామంటూ ప్రకటనలు ఇస్తుంది. కానీ ఇప్పుడేమో మంత్రులు పుల్లారావు, నారాయణ కానీ చివరకు ముఖ్యమంత్రి కూడా రైతుల అనుమానాలు, సమస్యల గురించి మాత్రం మాట్లాడటం లేదు. దీంతో విషయం అర్థం చేసుకున్న రాజధాని రైతులు చంద్రబాబు సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొలం ఇచ్చి మేమేం చేయాలి? వాళ్ళు ఏదో కార్పొరేట్ అంటే కార్పొరేట్ సంస్థలకి తీసుకెళ్ళి ఎవరికో కట్టబెడితే మేము ఇక్కడ వాళ్ళ దగ్గర ఓడిగం చేయాలా? అసలు వాడెవడు వచ్చి సింగపూర్ ఆడు, జపాన్ ఆడు వచ్చి ఇక్కడ కార్పొరేట్ కంపెనీలు కడతానంటే మేము ఒప్పుకోవాలా? కార్పొరేట్ కంపెనీలు అంటే ఎవడో వచ్చి ఇక్కడ ఉపయోగపడతాడని అని చెప్తే మేమెట్ట నమ్ముతాం? మీకు రాజధాని కావాల్సిందేదో కావాల్సిన కాడ తీసుకొని అక్కడ వరకు కట్టుకో, అంతవరకే. అంతేగాని మా పొలాల్లో రోడ్లు వేస్తాము, బిల్డింగులు కడతాము, అవి చేస్తామంటే మేము ఒప్పుకోం. ఆల్రెడీ మేము హైకోర్టుకి వెళ్ళి స్టే ఆర్డర్ తీసుకొని ఉన్నాం. మా వ్యవసాయానికి ఎటువంటి ఇబ్బంది కలిగించొద్దని చెప్పి మా హైకోర్టు స్టే ఇచ్చింది. మా అనుమతి లేకుండా మీరు రోడ్లు వేయటమైంది అంటే హైకోర్టు స్టేని మీరు ధిక్కరించినట్టేగా. మేము ఎంత దూరం అయినా వెళ్తాం, ఏ కోర్టుకైనా వేస్తాం. ఇలాంటి పొలాలను నాశనం చేసి మీరే అభివృద్ధి చేస్తారండి. తినడానికి తిండి లేనప్పుడు అభివృద్ధి వచ్చే ఉపయోగం ఉంది మనకి. ముందు తిండి ఉండాలిగా మనకి, అది చూసుకోవాలి. 2 ఎకరాల 30 సెంటు ఉంది పొలం. ఇందులో రాజధానికి ఇవ్వలేదు మేము. ఆ రాజధాని ప్రాంతంలో కూడా రోడ్లు వేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు. సిఆర్డీ ఆఫీస్లోకి వెళ్ళి కూడా మేము కాగితాలు ఇచ్చొచ్చాము. అదే కాకుండా ఇళ్ళని రోడ్లు బాగా ఎడల్పు కార్యక్రమం చేసి ఇల్లు కూడా ఖాళీ చేయాలని చూస్తున్నారు. పొలాలు ఇచ్చిన వాళ్ళు పొలాలే కాకుండా ఇల్లు కూడా తీసేసుకుంటే ఆ రైతులు ఏ రకంగా బతకాలన్న ఆలోచన మీద వాళ్ళు రైతులంతా బాధపడుతూ ఉన్నారు. రాజధాని ప్రాంతంలో ఇలాంటి దారుణమైన పరిస్థితులున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే. రవీంద్రరెడ్డి, సాక్షి న్యూస్, గుంటూరు.